మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, దేవుడికి పెట్టిన ప్రసాదం వెంటనే పిల్లలకి ఇవ్వచ్చు అంటారా? దేవుడికి పెట్టిన ప్రసాదం వెంటనే ఇవ్వచ్చా అంటే ఇది చాలా మంచి క్వశ్చన్. ఫస్ట్ మీరు అక్కడ నీళ్లు కానీ ప్రసాదం కానీ పెడితే ముందు పూజ చేయాలి. పూజ కాస్త కొంచెం సేపు చేయాలి, మినిమం హాఫ్ అన్ అవర్, 5 minutes చేయడం కాదు. నేను మినిమం హాఫ్ అన్ అవర్, మాక్సిమం 8 hours అంట. ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు. మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే మినిమం 8 hours పని చేస్తామా, అలానే పూజ కూడా 8 hours చేయాలి. లేదు అంటే మినిమం 80 minutes అయినా చేయాలి. లేదు అంటే ఈ రోజులు ఇంకా సరే, ఇంకా మీరు బయటకు ఆఫీస్కి వెళ్తున్నారంటే అరగంట చేయగలుగుతారు. లేదు మీరు ఇంట్లో ఉన్నారంటే కొంచెం సేపు చేయండి, కూర్చొని అట్లీస్ట్ 80 minutes. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవాలి తొందరగా అంటే ఒక హాఫ్ అన్ అవర్ అని పూజ చేసి అప్పుడు ఇవ్వండి. ఇమ్మీడియట్గా ఇవ్వద్దు. అలా మీరు దాంట్లో ఎనర్జీ రావాలి కదా. మీరు ఎంత బాగా చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఎక్కువసేపు చేయాలి, బాగా చేయాలి, డల్గా చేయకూడదు. అయిపోయిన గంట కొట్టేస్తాం వెళ్ళిపోయిన తొందరగా. చాలా మంది అసలు డిసింట్రెస్టెడ్ గా చేస్తారు, ఏదో మైండ్ లో టెన్షన్ పెట్టుకొని చేస్తారు. మా ఆయన వెళ్తున్నాను, మా పిల్లలు చదువుకోవట్లేదు, ఇదంతా మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. పూజ సరిగ్గా చేయరు. పూజ పర్ఫెక్ట్ గా చేయాలి, ప్రసాదం అందరికి ఇచ్చి అప్పుడు బయలుదేరాలి. అది పద్ధతి బేసిక్ గా.